వెల్కమ్ టు ప్రసాద్ ప్రెజెంట్స్. నేను మీ రిపోర్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతున్నాను, కెమెరామ్యాన్ మురళితో. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది సుల్తాన్ గారు. తన గురించి కొన్ని విషయాలు, తన జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సుల్తాన్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీ గురించి కొన్ని విషయాలు, మీ జీవితం గురించి కొన్ని విషయాలు, బయట పబ్లిక్ అనుకుంటున్న కొన్ని కామెంట్స్ కానీ, లేకపోతే మీ మీద వచ్చిన కొన్ని ఎలిగేషన్స్ కానీ ఫాల్స్ ఆర్ ట్రూ అనేది మేము తెలుసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో మీరు ఇచ్చే వివరణ బట్టి పబ్లిక్ ఏంటనేది, మీ వాయిస్ పబ్లిక్ లోకి వెళ్ళాలని ఆ ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ముందుగా మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడండి? ఇచ్చాపురం అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే. మీ ఫ్యామిలీ ఎంతమంది టోటల్? 4 members. నేను, మదర్, సిస్టర్, తమ్ముడు. ఓకే, వెరీ వెల్. అండ్ డాడీ లేరా? లేరండి. ఓకే. మీ స్టడీ మొత్తం ఎక్కడ జరిగింది? ఇంటర్ అంతా ఇచ్చాపురం, మొత్తం క్లాస్ ఇచ్చాపురం నుంచి డిగ్రీ వరకు. సో మీరు ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుదామన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఆంధ్ర నా డ్రీమ్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ బాగా వస్తాయని తెలిసాయి, సో ఆ విధంగా వచ్చాను. ఓకే. ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి సార్? అంటే మీరు పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు కదా? యాక్చువల్లీ నా గోల్ కాదు, మా మదర్ గోల్ టీచింగ్ అనేది. సో ఇక్కడ నుంచి వెళ్తే జైలుగా ఉపయోగపడదేమో అని ఆ విధంగా పొలిటికల్ సైన్స్ తీసుకోవాల్సి వచ్చింది అంతే. నా గోల్ అంటే డాక్టర్ అవ్వడం నా గోల్. ఓకే. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా, వాళ్ళతో మీరు మూవ్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుందండి? నేను కాదు, వాళ్ళు నాతో మూవ్ ఆన్ అవుతారు, ఎందుకంటే నన్ను భరించడం చాలా కష్టం. సో భరించే వాళ్ళు కాబట్టి నాతో అలా మూవ్ ఆన్ అవుతారు, నేను కాదు వాళ్ళతో. ఓకే. రీసెంట్ గా మరి మీరు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల చింటూ గారు కొంచెం ఫీల్ అయ్యారని, చింటూ చాలా బాధపడ్డాడని కొంతమంది చెప్పడం జరిగింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? చింటూ బాధపడితే నాకు చెప్పాలి కానీ మీకు చెప్తే అది నాకు సంబంధం లేదు. చింటూ మీరే బాధ పెట్టారంట. ఓకే, నేను బాధ పెట్టాను అనుకుంటా, తను నాకు విషయం చెప్పాలి కదా, నాకు చెప్పలేదు, తను మీ దగ్గర చెప్పాలంటే అది తప్పు మీద వాళ్ళతో నాకు తెలియదు. సో మీరు అది తప్పు ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాల్లో ప్రధానమైన వెన్నుపోటుదారుడు అనే ఒక ముద్ర మీ మీద ఉందన్నట్టుగా బయట టాక్ మీ క్లాస్ లో కానీ, మీ డిపార్ట్మెంట్ లో కానీ. సో దీనిపై మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు? ఏ విధంగా మీరు చెప్పాలి? అది మేము మీకే వదిలేస్తామండి. వెన్నుపోటు అంటారా? మీరు చెప్పాలి కదా, మీ నుంచి ఫాల్స్ ఎలిగేషన్ ఎవరు చేశారు? ఎవరు చేయలేదు, మిమ్మల్ని మీరే సృష్టించుకున్నారు. అది ఎవరు సృష్టించారు? ఎవరు చెప్పారో వాళ్ళే సృష్టించుకున్నారు. వెన్నుపోటు అనేసి మేమే సృష్టించుకోలేదు కదా, అంతే. ఓకే, చెప్పండి. అది ఫాల్స్ నేను ఒప్పుకుంటానండి. సుల్తాన్ ఎలాంటి వాడు? కనిపిస్తుంది కదా అలాంటివన్నీ. మాకు తెలియదు కదా సార్ మీరు ఎలాంటి. ఓకే, నేనా అల్లరి ఎక్కువ చేస్తాను, ఎక్కువ వాగుతాను, ఎక్కువ తింటాను, ఎక్కువ పడుకుంటాను. ఈ మూడే. అన్ని ఎక్కువ, ఎక్స్ట్రాలు కూడా ఎక్కువ? అన్ని సార్ చాలా ఎక్కువ. ఎక్స్ట్రాలు కూడా ఎక్కువ అంటారు? అది అసలు తగ్గించుకోండి. ఓకే, వెరీ గుడ్. నిజాన్ని నిర్భయంగా చెప్పారు ఈయన. నిజమే మాట్లాడాలి, అందరిలాగా అబద్ధం చెప్తాను. ఓకే ఓకే. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్, వంశీ, ఇద్దరు. వంశీ, దుర్గా ప్రసాద్. ఓకే, వెరీ గుడ్. అండ్ మీకు గర్ల్ సర్కిల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తేజస్వరి. తేజస్వరి. నెక్స్ట్ మీ కాలేజ్ లైఫ్ కానీ, మీ స్కూల్ లైఫ్ కానీ ఎప్పుడైనా సరే మీరు క్రైసిస్ అని ఎప్పుడైనా చూసారా? ఫైనాన్షియల్ గా ఏమైనా బాధపడ్డా? అలా ఏమైనా చూడలేదండి, ఎందుకంటే నేను పార్ట్ టైం వర్క్ చేసుకునేవాడిని కాబట్టి నాకు ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ప్రెసెంట్ ఇప్పుడైతే వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ, ఎందుకంటే ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి కొంచెం. ఇప్పటి వరకు మీరు మీ ఇంత ఏజ్ వచ్చింది, మీరు ఇంత కెరియర్ మీరు బిల్డ్ చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్ లో ఏ రోజైనా సరే బ్లాక్ డే గా మీకు అనిపించిందా? అంటే ఒకవేళ ఎప్పుడైనా సరే డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు కానీ, లేకపోతే ఫలానా టైము? అది మా సిస్టర్ మ్యారేజ్ టైం అన్నమాట. ఓకే. అప్పుడు ఇంట్లో తెలుసు కదా, మ్యారేజ్ అంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఆ టైంలో మమ్మీ కూడా ఒంటరిగానే ఫైట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే అనిపించలేదు, మీతో ఎప్పుడు అనిపించలేదు. నీకు పర్సనల్ గా ఇప్పుడు అనిపించలేదు? లేదండి, నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. ఓకే. అయితే మీ పైన కొంతమంది ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను బట్టి మేము కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాం. వాటిపై మీ కామెంట్స్ ఏంటనేది మీరు మా స్టూడియోకి చెప్పినట్లయితే మేము చెప్పడం జరుగుతుంది. దానిపై మా కాంప్లిమెంట్ మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు నమ్మి చాలా గొంతు కోసారు అని చింటూ ఒకానొక సందర్భంలో అన్నాడు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే మళ్ళీ అడిగాను అనుకోవద్దు, తను ఆ రోజు ఏడవడం కూడా జరిగింది మీరు చేసిన సిచ్యువేషన్ బట్టి. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది?
అంటే అది- మీకు 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 ఓవర్లుక్ లో వచ్చేసిందా, ఉద్దేశపూర్వకంగానే తను ఇరికించారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? సో చింటూ ఎందుకు అంత బాధపడాల్సి వచ్చింది, ఎందుకు 3 రోజులు నీతో మాట్లాడడం మానేశాడు? సో వీటిపై మీ వివరణ ఏంటి? ఫస్ట్ రీజన్ ఇరికించడం నా రీజన్ కాదు. ఓకే. నేను ముందు చెప్పా మీకు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అవుతా అనేసి. ఆ ఫ్లో లో ఆ పేరు వచ్చింది. ఆ పేరు అనే రీజన్ ఉంది. ఎందుకంటే నేను చింటూ చాలా క్లోజ్ కాబట్టి నా నోట్లో తన పేరు ఎక్కువ ఉంటది. కాబట్టి చింటూ చిన్న ఆ ఫ్లో లో ఆ పేరు వచ్చింది. ఓకే. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను కావాలని చెప్పలే, ఆ పేరు ఫ్లో లో ఓకే. వచ్చిందని. ఇప్పుడు ఇప్పుడు ఆ పేరు వచ్చింది కాబట్టి నేను తనకి మళ్ళీ చెప్పా ఆ విషయాన్ని కూడా, ఓకే. చింటూ ఇలా ఫ్లో లో వచ్చింది అనేసి. Okay. అది తనకి కొంచెం సెన్సిటివ్ అనుకుంటా అబ్బాయి పాపం. సో దానివల్ల నాకు ఇబ్బంది అనిపించింది అంతే. ఐ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఫస్ట్ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి సిఆర్ గా ఉండేవాడు. సో మీ ఇద్దరికి ఎక్కడ చెడిందని చెప్పి ఆ సిఆర్ ని దించి రాత్రికి రాత్రి మీరు కూటమిని ఫామ్ చేసి వికాస్ ని మీరు ఎక్కించారని చెప్పేసి చాలా మంది డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుంటున్నారు. అంటే అది వాస్తవం అని కూడా చాలా మంది నమ్ముతున్నారు. అది గెలిచింది సుల్తాన్ కాదు, అది గెలిచింది వికాస్ కాదు, సుల్తాన్ అని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. కావాలనే మీరు దుర్గా ప్రసాద్ ని ఓడించారు, ఇది మీరు ఇంటెన్షనల్ గానే చేశారని కూడా డిపార్ట్మెంట్ మొత్తం మాట్లాడుకుంటుంది. నాట్ ఓన్లీ ప్రసన్న కుమార్, నాట్ ఓన్లీ చింటూ, నాట్ ఓన్లీ దుర్గా ప్రసాద్, okay. మొత్తం అందరూ దానికి కూడా మాట్లాడుతున్నారు. నేను దీనిపై ఏంటి మీ కామెంట్? దానికి కూడా మీరు ఇద్దరికి ఎక్కడ చెడింది? చెడింది ఏం కాదు. Okay, చెప్పండి. ఒకటి ఒక నా స్టేటస్ ని తను డౌన్లోడ్ చేసి గ్రూప్ లో పెట్టాడు ఫస్ట్. నాకు అది నచ్చలేదు. స్టేటస్ అంటే ఏ స్టేటస్? నేను డాన్స్ చేసిన సో స్టేటస్. మీరు డాన్స్ చేసిన స్టేటస్ పెట్టుకున్నారు. స్టేటస్ ఎందుకు పెడతారు? పబ్లిక్ చూడడానికి పెడతారు. పబ్లిక్ అని సో పెట్టలేదు ఆయన కదా. తప్పేముంది గ్రూప్ లో పెడితే? నేను పబ్లిక్ పెట్టమని పెట్టలేదు. నా స్టేటస్ నేను కొంతమంది మాత్రమే పెట్టాను. అది నా ఫ్రెండ్ సర్కిల్ లో పెట్టాలని పెట్టాను. నేను అమ్మాయికి వెళ్ళకుండా, రిలేటివ్స్ కి వెళ్ళకుండా, వేరే వాళ్ళకి వెళ్ళకుండా పెట్టాను. సో నా పర్సనల్, నా సో స్టేటస్ మీ టాలెంట్ ప్రమోట్ చేశాడని అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు నాకు అది నచ్చలేదు. నాకు అది మీరు అలాంటి నచ్చలేదు. వీడియో తీసుకోకూడదుగా? అది నా ఇష్టం కదా. నా వీడియో నా పర్సనల్ ఎక్కడైనా నీ personal పెట్టుకోవచ్చు, video నేను ఎక్కడైనా ఉంచుకోవచ్చు. అలా తీయడం మరి మీకు అధికారం సో లేదు ఆ కదా. ఒక్క విషయం చేశారని చెప్పేసి మీరు అలా నాకు ఆ విషయం చేస్తారా? నచ్చలేదు. మీరు అలా నేను అతను ఇరికించలేదు. అది నేను అతను దించమని నా ఒపీనియన్ కూడా కాదు. మరి అది మీరే చెప్పారు కదా, చాలా మందికి అనుకుంటున్నారు. అనుకోవడం వేరు, జరగడం వేరు కదా. సో వాళ్ళ ప్లేమ్ ఉందో అతని దించి ఇతను మరి ఇరికించారు. వికాస్ అంటే ఎవరికి పరిచయం లేదు, సుల్తాన్ మాత్రమే పరిచయం డిపార్ట్మెంట్. వికాస్ పరిచయం అయినప్పుడు అంతమంది ఎందుకు ఓట్లేస్తారు? అది సుల్తాన్ గెలిపించాడు అని అంటున్నారు కదా. అనుకోవడం వేరు కదా, అనుకోవడం వేరు కదా. సుల్తాన్ అనుకోవడం కాదు, రియాలిటీ ఒకానొక చెప్పాలి. సందర్భంలో వికాస్ కూడా చెప్పాడు, సుల్తాన్ లేకపోతే నేను గెలలేను, సుల్తాన్ గెలిపించాడు, సుల్తాన్ మాత్రమే గెలిపించాడు అని. సుల్తాన్ గెలిపించాడంటే ఎవరు తర్వాత ఆన్సర్ పెట్టండి సార్. సుల్తాన్ గెలిపించాడంటే తనకి నా మీద అభిమానం కొద్ది ఆ మాట చెప్పి ఉండొచ్చేమో. నేను నా ఒక్క ఓటుతో తను గెలలేడు కదా. ఆల్మోస్ట్ చాలా మంది మీ ఓటు ఎవరికి వేశారు? అది పర్సనల్, ఓటు రివ్యూ చేయకూడదు ఎక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అయితే మీ హస్తం లేదంటారు? లేదు. మరి దుర్గా ప్రసాద్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు మంచోడే కాదని ఇప్పుడు కాదు, మంచోడు ఇప్పుడు కాదు. కూడా మంచోడే. ఇప్పుడు అంటే ఒకప్పుడు అన్నారంటే ఇప్పుడు మంచోడు కాదనే కాదు. ఒకప్పుడు మంచోడు కాదు, ఇప్పుడు మంచోడు అయితే. ఒకప్పుడు మంచోడే. మంచోడు కాదు, ఒకప్పుడు మంచోడు. మంచోడు అన్నారు, మంచోడు కాదన్నారు. ఇంకా మంచోడు అని మంచోడు చెప్తాను. కాదు, మంచోడు. మంచోడు లాంటి మంచోడు కదా, మంచోడు. మంచోడు కాదు లాంటి మంచోడా? మంచోడు లాంటి మంచోడు. మంచోడు మంచోడు. మంచోడు కాదు, మంచోడు లాంటి మంచోడు. మంచోడు లాంటి మంచోడా? మంచోడు. మంచోడు కాదు అయితే. మంచోడు. ఓకే, రైట్. సుల్తాన్ ఒపీనియన్ ఏంటనేది చెప్పారు, ప్రేక్షకులు మీకు అర్థం అవ్వాలి ఏంటి ఎలా అనేది. తను చెప్పగానే చెప్తున్నాడు మంచోడు కాదు, మంచోడు లాంటి మంచోడు అని. సో ఒక రాత్రికి కూటమి ఏర్పాటు చేయడం అనేది ఇది నిజంగా నాకు తెలిసి స్టేట్ రాజకీయాల్లోనే అది పాసిబిలిటీ కాదు. అలాంటిది ఒక డిపార్ట్మెంట్ మొత్తాన్ని రాత్రికి రాత్రి ఒక వైపు తిప్పేసి, ఒక అమ్మాయిలతో నీ సర్కిల్ ఉన్న నీ సర్కిల్ ఎంతవరకు ఉందో అంతమందిని అమ్మాయిలు ఒకవైపు, అబ్బాయిలు ఒకవైపు, అలాగే లీవ్ లో ఉన్న వాళ్ళని కూడా అమ్మాయిలు ఓటు వేయించి రాత్రికి రాత్రి చేసావు అంటే ఇది నిజంగా సుల్తాన్ టాలెంట్ అని చెప్పాలి. వాట్ ఎవర్ ఇట్, దుర్గా ఏం చేశాడు, దుర్గాకి నీకు ఏమైంది, వికాస్ ఎందుకు నీకు మంచోడయ్యాడు, ఇవన్నీ తర్వాత విషయం. కానీ నువ్వు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది నిజంగా ఆ యొక్క స్ట్రాటజీకి నేర్చుకోవాలి మిమ్మల్ని, నిజంగా ఆ టాలెంట్ ని బట్టి. నిజంగా థ్యాంక్స్, అది మీ అభిమానం. So- నా స్ట్రాటజీ, నా బుర్ర అంటారు. ఇది నిజంగా స్ట్రాటజీ అండి. మీరు సెఫాలిస్ట్ అవుతారేమో అనుకుంటున్నాను నేనైతే ఫ్యూచర్ లో. ఇష్టం లేదండి అలాంటి ఇష్టం లేదండి. మేబీ నాకు తెలిసి. అలాంటి ఇష్టం లేదు. మొహమ్మద్ చెప్పేసాను కదా, ఇష్టం లేదా? వచ్చింది ఒక జైలు చేయాలి కాబట్టి సర్టిఫికేట్ కోసం వచ్చాను అని చెప్పేస్తున్నా. ఓకే, నా చెప్పండి. నెక్స్ట్ వికాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వికాస్ మంచివాడు. మరి ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ప్రెసెంట్ నేను మాట్లాడతాను, మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడట్లేదు? వికాస్ మాట్లాడు. ఏదో చేసావు కాబట్టి మాట్లాడలేదని బయట అనుకుంటున్నారు కదా. ఏదో చేశానని ఎవరు చెప్పారు మీకు? ఓకే, మీరు విన్నారు. ఓకే, మీ గురించి మీరు ఇంటర్వ్యూకి రాకముందే మీ గురించి మొత్తం సమాచారం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను మీ గురించి. ఓకే, ఓకే. నేను మాట్లాడి మీకు ఎవరు చెప్పారు? ఎవరు ఓకే, మా ఫ్రెండ్స్ చెప్పారని చెప్తున్నారు, గ్యాదర్ చేశారు కాబట్టి. మీరు వికాస్ కి నాకు మాట్లాడలేవని
మా ఫ్రెండ్స్ కి ఎలా తెలుసు? వికాస్ ఎవరికైనా చెప్పాడా? వికాస్ ఎవరికి చెప్పడా? నేను ఎవరికి మరి చెప్పాను. ఎందుకు మాట్లాడట్లేదు వికాస్? అది మీరు అనుకుంటారు, అది చూసాగా మీరు చూడడం వేరు కదా. ఏమో మేము ఆ టైం బిజీ నువ్వు ఉండి మాట్లాడిపోయి ఉండొచ్చు ఏమో అని అయి ఉండొచ్చు కదా. సో తన మీద నీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, మంచి అబ్బాయి మంచి అబ్బాయి. అంతే. మీ అదే మన డిపార్ట్మెంట్ లో opinion మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? ఒకడు ఉన్నాడు బొగ్గాడు, ఆడి పేరు ప్రసన్న కుమార్. ఆడ తప్పిస్తే రెండోది మా అన్నయ్య. ఓకే ఓకే మా దళాలు అన్నయ్య అంటే ఇష్టం. అబ్యూస్ వాడకూడదు, అబ్యూస్ ఓకే వాడకూడదు. సార్. ఒక వేస్ట్ ఫెలో ఉంటాడు, గుడ్ హార్టెడ్ పర్సన్ అంతే. ఓకే ఓకే, చిన్న విరామం తీసుకుందాం. అంతకు ముందుగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగేస్తాం. అంటే ఎవరెవరి మీద ఏంటి మీ ఒపీనియన్ అనేది సింగిల్ వర్డ్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. మంచిగా చెడా, కన్నింగా, ఇంకోట ఏంటనేది సింగిల్ వర్డ్ లోనే మీరు చెప్పాలి. ఓకే. ప్రసన్న కుమార్ రూమ్మేట్ దుర్గా ప్రసాద్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంకమ్ అబ్బాయి. అంత క్లోజ్ కాదు, చూస్తే మంచోళ్ళ కనిపిస్తాడు అంతే. ఓకే. మురళీపై కెమెరామ్యాన్ పై మీ ఒపీనియన్ ఏంటి? కెమెరామెన్ కూడా టచ్ లేడు కాబట్టి ఆడికి జస్ట్ ఈ సోద సంబంధం కాబట్టి అంత నించున్నారు, అతను కూడా ఓకే. ఓకే. ఆదర్శ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా గుడ్ ఫ్రెండ్. ఓకే. హరికృష్ణమయ్య గారి మీ ఒపీనియన్ ఏంటి? ఆ అబ్బాయి చాలా క్యూట్ డీసెంట్ అబ్బాయి. అసలు జలాలుద్దీన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నా సపోర్టర్ మా అన్నయ్య. ఓకే, మీ అన్నయ్య మీ సపోర్టర్. అన్నయ్య కాబట్టి సపోర్టర్. రాజ్ కుమార్ గారి మీద మీ ఒపీనియన్? అభిమానం పెద్ద ఆయన. రెండోది నేనేం చెప్పినా నేను సపోర్ట్ చేస్తారు. ఒకటి. అండ్ వెంకటేష్ గారి మీద మీ ఒపీనియన్? అతనితో ఎక్కువ మాట్లాడిన కాబట్టి ఆయన మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. అన్నయ్య వరకు ఓకే, బ్రదర్ కాబట్టి ఎక్కువ మాట్లాడిన, ఎక్కువ టచ్ లేదు కాబట్టి. నవీనా మేము దాని గుడ్ ఫ్రెండ్స్ అబ్బా. ఒపీనియన్ అంటే ఏం లేదు, ఫ్రెండ్స్ గురించి తెలిసిందే కదా, అల్లరి చేస్తాం, గొడవలు అవుతాయి, కామన్ అవన్నీ. సన్నీ మీద మీ ఒపీనియన్ ఏంటి? సన్నీ కూడా ఎక్కువ టచ్ లో ఉన్నాడు, కానీ మంచోడు. ఏదైనా మీ ప్రాబ్లం డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు ఎవరితో మీరు ఎక్కువగా మూవ్ అవుతారంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేస్తారు? కుసుమ, మా క్లాస్ లలిత అండ్ హర్షిత. ఈ మధ్యన క్లోజ్ అంటే జాస్మిన్, మోహిని, నెస్సి. ఒక్కొక్కసారి ఆపండి, ఎందుకంటే నిత్యావసర సరుకులు లాగా మీరు చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నారు. సో అంతమంది అమ్మాయిలు మా స్టూడియో తీసుకోరు కాబట్టి సో ఇంతటితో దాన్ని వదిలేద్దాం. నేను అడిగింది ఒక అమ్మాయి కోసం అడిగా, ఒకళ్ళిద్దరు చెప్తారేమో అని అనుకున్నా. మీరు నిత్యావసర సరుకులు అలా కాదు, అమ్మాయిలు అందరూ మా క్లాస్ నాతో ఫ్రెండ్లీగానే ఉంటారు, నాతో బాగానే ఉంటారు కాబట్టి అందరితో మూవ్ అని అవ్వగలను, ఫ్రెండ్లీగా ఉంటాను అంతే. ఓకే. నెక్స్ట్ చందు మీద మీ ఒపీనియన్ ఏంటి? సాయి చందు. చందువా మంచి అబ్బాయి. ఫస్ట్ నేనేం చెప్పినా భరిస్తాడు, నేను ముద్దుగా బావా అంటాను. ఓకే. గోపిరెడ్డి? గోపి కూడా బావా, సేమ్ హ్యాష్ ట్యాగ్ చందు. ప్రసన్న కుమార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మనిషి మంచోడే కానీ గుణమే కొంచెం డౌట్ కొడుతుంది అక్కడ. ఓకే. అండ్ ఫైనల్ గా థ్యాంక్ యూ సార్. మీకు పార్ట్ 2 ఉంది, చిన్న విరామం తీసుకుందాం, చిన్న బ్రేక్, చిటికలో వద్దాం, ఇలా అలా వద్దాం. అప్పటి వరకు స్టేట్ యూన్ టు ప్రసన్న కుమార్ ప్రసాద్ ప్రెజెంట్స్. కెమెరామెన్